ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 8వ భాగం. అమ్ము, నేను వెళ్ళి అన్నయ్యకి భోజనం ఇచ్చేస్తాను అంది అంజు. అమ్ము, వద్దులే అంజు, నువ్వు వెళ్ళి పడుకో, నా పని అయిపోయింది, నేను ఇచ్చేస్తాను అంటూ ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకుంటుంటే, అమ్ము, ఈ గాయమేంటే, ఏమైంది, ఇంతలా కందిపోయింది అని అడిగింది జానకి. కంగారుగా నడుం దగ్గర పైట సరిచేసుకుంటూ, ఏం లేదత్తయ్య, ఇందాక డోర్ కొట్టుకుంది. అలా ఎలా కొట్టుకుందే, ఇంత ఎర్రగా అయింది? చిన్న దెబ్బేలే అంజు. అది కాదమ్ము. అత్తయ్య, ఇదిగో ముందు నువ్వు పాలు తాగు. అరే, నేను దెబ్బ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య, మావయ్యకి మందులు ఇస్తూ ఉండు, నేనొస్తాను అంటూ బలవంతంగా పంపించి, అంజు, నువ్వు కూడా వెళ్ళు, టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు. అమ్మయ్యా అనుకుని అందరూ పడుకున్నాక అలవాటుగా అర్జున్కి భోజనం తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతుంటే, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పని చేసుకుంటూ, నాకేం అక్కర్లేదు, తీసుకెళ్ళు. నీకు చాలాసార్లు చెప్పాను, ఎవరి మీదనో కోపం అన్నం దగ్గర చూపించకు అని. నాకొద్దు అంటే వద్దు. నువ్వు మాత్రమే ఇంట్లో అందరి గురించి పట్టించుకున్నట్టు కలరింగ్ ఇవ్వకుండా తీసుకెళ్ళు. నీ ముష్టి నాకు అక్కర్లేదు. నవ్వి, ఇదేం నాది కాదు, నువ్వు కష్టపడి సంపాదించిందే అని బాధగా, నేను ఇంట్లో ఎవరిని అర్జున్? ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోయేదాన్ని. తిండి పెడుతున్నావు, పనిచేస్తున్నాను, అంతే కదా, తిను అంటూ ల్యాప్టాప్ తనే తీసి బెడ్ మీద పెట్టేసి చేతిలో ప్లేట్, పక్కనే వాటర్ ప్లేట్ పెట్టి వెళ్ళిపోయింది. వెళ్తున్న తన వైపే కోపంగా చూస్తుండిపోయాడు అర్జున్. అద్దం ముందు నిలబడి తన నడుం దగ్గర ఎర్రగా కమిలిపోయిన మచ్చని చూసుకుంటూ, రాక్షసుడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అనుకుంటూ ఏడుపు మొహంతో తడుముకుంటూ చూసుకుంటూ కొద్దిగా పౌడర్ అప్లై చేసుకుని బెడ్ మీద వాలిపోయి అలసట వల్ల వెంటనే నిద్రపోయింది అమృత. అలవాటుగా తెల్లవారుజామున 4ంటికే నిద్ర లేచిన అమృత అద్దంలో చూసుకుంటూ డ్రెస్ సరి చేసుకుంటుంటే, నడుం మీద ఎర్రగా పడ్డ మచ్చని చేత్తో తడుముకుంటూ, అమ్మయ్యా, నొప్పి కూడా లేదు, పోనీలే, ఆ రాక్షసుడి దెబ్బకు నిన్నెంత నొప్పిగా ఉండిందో, ఇప్పుడైతే తగ్గిపోయింది అని హ్యాపీగా ఫీల్ అయి తన రొటీన్ లైఫ్లో బిజీ అయిపోయింది. లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ, ఖచ్చితంగా వెళ్ళాలా మావయ్య? నాకు నేనొక్కదాన్ని ఇక్కడ వదలడం ఇష్టం లేదమ్మా, కానీ ఇక్కడ ఉండడం కూడా అస్సలు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం. మరోసారి ఆలోచించు బంగారం, నువ్వు కూడా రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. లగేజ్ అంతా సర్దేశాను మావయ్య అనడంతో తనింక రాదని అర్థమై మౌనంగా ఉండిపోయాడు రఘురామయ్య. తన రూమ్లో బెడ్ మీద కూర్చొని, నన్ను క్షమించు మావయ్య, మళ్ళీ నేను ఊరికొచ్చానంటే నువ్వు ఇక్కడికి నన్ను పంపించవు. ఎవరేమన్నా నీకు నేనే ముఖ్యం, కానీ నేనింకా ఎవరి దగ్గర ఉండాలనుకోవడం లేదు. నాకు అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలీదు, అన్నీ మీలోనే చూసుకున్నా, కానీ అర్జున్ నేనేంటో నాకు గుర్తు చేశాడు. అనాథగా ఉన్న నన్ను చేరదీశారు. అనుకోకుండా జరిగిన మా పెళ్లితో నీ కోడలినైపోయాను, కానీ ఆ హక్కే నాకు లేకుండా అర్జున్ విడాకులు తీసుకున్నాడు. అందుకే ఇక ఎవ్వరికీ భారంగా ఉండాలనుకోవడం లేదు. నువ్వు ఇక్కడుంటే నేను వెళ్ళలేను, అందుకే మీరు వెళ్ళిపోయాక నేను కూడా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. అప్పుడైనా అర్జున్కి నా వల్ల నీ మీద ఏర్పడిన కోపం పోయి మామూలుగా ఉంటాడేమో అని వెక్కుతూ ఏడుస్తుంటే, బయట నుండి ఈ మాటలన్నీ విన్న స్వర్ణ వాళ్ళమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇదంతా ఊదేసింది. ఎట్టెట్టా ఆ అమృత వెళ్ళిపోదామనుకుంటుందా? ఇప్పుడు ఏం చేద్దామండి? జయ, అయితే నేను కూడా ఇక బయలుదేరతాను. ఆ అమృత కూడా వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు స్వర్ణ ఇక్కడే ఉండి నీ మెన్నెల్లుడు చేయి దాటిపోకుండా చూసుకోండి అన్నాడు రాజారావు. ఎలాగైనా సరే వాడి మనసులో మన స్వర్ణ ఫెవికల్లా అతుక్కుపోయేలా చేయాలి, సరేనా? నేనున్నానుగా, నేను చూసుకుంటానులేండి. పైగా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారుగా. ఇక అమృతని ఇంట్లో నుండి గెంటేసి మన స్వర్ణని కోడలుగా ఈ ఇంట్లో తిష్ట వేయిస్తాను. ఆ పని చేయి ముందు. సరే అయితే నా బట్టలు కూడా సర్దు. మీరొచ్చేలోపు మీ అన్నయ్య దగ్గర కూడా పెళ్లి గురించి ఒక మాట తీసుకుంటాను. మీ అమ్మ కూడా వస్తుందిగా. మీ అన్న కాదు కూడదు అన్నా మీ అమ్మ సపోర్ట్ ఉంటుంది. సరేనండి, ఇప్పుడే మీ లగేజ్ కూడా ప్యాక్ చేసేస్తాను. అన్నీ పెట్టావా జానకి? పెట్టానండి. అత్తయ్య, రాత్రికి ట్రైన్లో తినడానికి ఈ బ్యాగ్లో ఉన్నాయి, పైనే పెట్టాను, మర్చిపోకండి. సరే అమ్ము అని ఆనంద్, అత్తయ్య, అంజుని కూడా మాతో పంపిస్తే బాగుండేది. ఈ టైంలో నాకు పంపాలని ఉందత్తయ్య, కానీ అదేమో పల్లెటూరు, ఏదైనా ఎమర్జెన్సీ అయినా కష్టమవుతుంది, అందుకే పంపట్లేదు. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందుకే. అయినా వదినా, నేను ఇక్కడే ఉన్నాను కదా, అంజుని నేను జాగ్రత్తగా చూసుకుంటాలే అంది జయ. అదేంటి జయ, రాజారావు వస్తున్నానన్నాడు, మీరు రావట్లేదా?
అంటే అన్నయ్య కొంచెం మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అందుకే చూపించుకుందాం అనుకుంటున్నా. నేను నిదానంగా వస్తాలే. అవును బావా, మీ చెల్లి ఎప్పటి నుండో అడుగుతుంది, అందుకే ఉండమన్నా. నాట్లు వేసే టైం కదా, అందుకే నేను బయలుదేరుతున్నా. కానీ అన్నయ్య. ఏమే జానకి, మేనల్లుడి దగ్గరుండి డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా దానికి హక్కు లేదా? వాదించడానికి దిగావు. అయ్యో అది కాదత్తయ్య, నేనేదో మామూలుగానే అన్నాను. సర్లే పదండి వెళ్దాం అని రఘురామయ్య బయలుదేరబోతుంటే, ఒక నిమిషం కార్ తీస్తాను అన్నాడు అర్జున్. రఘురామయ్య గట్టిగా, ఆనంద్ అక్కర్లేదని చెప్పు, అలానే క్యాబ్ ఏదైనా బుక్ చేయి. పాపం నీ ఫ్రెండ్ కచ్చాజితాన్ని మా కోసం వాడాల్సిన అవసరం లేదు. కానీ మావయ్య, కొంచెం త్వరగా బుక్ చేయి ఆనంద్, మళ్ళీ బండికి టైం అవుతుంది అనడంతో సరే మావయ్య అంటూ క్యాబ్ బుక్ చేస్తుంటే తన కోపాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలియక గోడకి బలంగా చేతిని కొట్టాడు అర్జున్. అమలు వెళ్ళొస్తాం, అంజుని జాగ్రత్తగా చూసుకో అంటూ అందరూ బయటికి నడిచారు. అర్జున్ వెళ్ళిరానా బాబు అని జానకి అంటే, నాకెందుకు చెప్పడం, ఆ మహారాణికి చెప్పారుగా, మీ దృష్టిలో కొడుకనేవాడు ఉన్నాడని కూడా మర్చిపోయారు. ఎందుకురా ఇలా మాట్లాడతావు? మేమేం చేసినా నీ మంచి కోసమే. కన్న కొడుకు మీద తల్లిదండ్రులకి ప్రేమ లేకుండా ఉంటుందా? అవునవును, తెలుస్తూనే ఉంది మీ ప్రేమంతా. వాళ్ళ నాన్న వైపు కోపంగా చూస్తూ కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పట్లేదంటే ఎంత ప్రేమో నేనంటే. జానకి, క్యాబ్ వచ్చింది, వస్తావా లేదంటే ఇక్కడే కొడుకుతో మాటలు చెప్తూ కూర్చుంటావా? వస్తున్నానండి అని మీ ఇద్దరికీ పంతం ఎక్కువేరా, నేనేం చేయగలను అని వెళ్ళిపోతుంటే, అమ్మా ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్ళి ఒక ఫైల్ చేతికిచ్చి, మీ ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ఫైల్ తీసుకెళ్ళండి. అలానే ఎక్కువ పని చేయనివ్వకు, రెస్ట్ తీసుకోమని చెప్పు. నవ్వి, అవన్నీ నువ్వే చెప్పచ్చుగా అర్జు, ఏం అక్కర్లేదులే అని, ఇదిగో ఈ డబ్బులుంచు, ఏం అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయండి. డబ్బెందుకు లేరా? బాధగా, ఏమా నీకు కూడా నేను అవసరం లేదా? అది కాదు నాన్న, ఈ డబ్బు నాదేమో కానీ చదివించింది మీ ఆయనే, తీసుకెళ్ళు అంటూ 4 కట్టలు డబ్బులు బ్యాగులో పెట్టి ఇచ్చాడు. జానకి, వస్తున్నానండి అని, సరే అయితే వెళ్ళొస్తానని అమ్ముని ఏమనుకురా, దానికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? నాకదే పననుకున్నావా అమ్మా? అది కాదు అర్జున్, టైం అయింది, బయలుదేరండి అని కోపంగా అనడంతో ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోయింది జానకి. ఆనంద్ ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళడంతో అందరూ లోపలికొచ్చాడు. అర్జున్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని గట్టిగా అడిగాడు. ఏంటి? అదే, నా నుండి నా వాళ్ళని శాశ్వతంగా దూరం చేయాలని కంకణం కట్టుకున్నావు కదా, అది అయినట్టేనా అని అన్నాడు అర్జున్. నేనెందుకు అలా చేస్తాను అర్జున్? అన్నయ్య, నీకు పిచ్చిగాని పట్టిందా? నాన్న వెళ్ళిపోతానంటుంటే తనేం చేయగలదు? నీకు తెలియదులే అంజు, దీనికి చిన్నప్పటి నుండి నేను నాన్నతో మాట్లాడితే నచ్చదు, అందుకే ఏం చెప్పిందో ఏమో, ఆరోగ్యం బాలేకపోయినా ఉండనంటూ వెళ్ళిపోయారు. నిజమేరా అర్జున్, ఎప్పుడూ అంతే. స్వర్ణని మీ నాన్న కాస్త ప్రేమగా చూసుకున్నా ఒప్పుకునేది కాదు. ఏమి చెప్పిందో ఏమో పాపం, మా అన్నయ్య ఆపరేషన్ చేయించుకుని మరీ ఉండకుండా వెళ్ళిపోయాడు. నేనెందుకు అలా చేస్తాను అర్జున్? మావయ్య ఆరోగ్యంగా ఉండడమే కదా నాకు కావాల్సింది. నిజంగా నేనేం చెప్పలేదు. అనవసరంగా ఏమీ లేని దాన్ని భూతం తదంలో చూస్తున్నావన్నయ్యా. అమృత దగ్గరికొచ్చి సీరియస్గా తన వైపు చూస్తూ, నీకు తెలీదు అంజు, నాకు నాన్నకి ఎడబాటుకి కారణమే ఇది, అందుకే ఇదంటే నాకు పరమ అసహ్యం అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక నా వల్ల నీకెలాంటి ఇబ్బంది కలగనివ్వనులే అర్జున్, తొందరలోనే వెళ్ళిపోతానని ఏడుస్తూ అంజు పిలుస్తున్న ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. హలో రమేష్. హలో బావా, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను, కానీ అమ్మ వాళ్ళు ఈరోజు బయలుదేరారు, కాస్త చూస్తూ ఉండు, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి. నువ్వు చెప్పాలా అర్జున్? ఏమున్నాయిరా, అందరూ అమృత పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఆ ప్రవీణ్ గడి ముఖం చూడాలి, నెత్తుటి చుక్కలేదు. కన్నింగా నవ్వి, ఇంకా అవును, ఇంతకీ అమ్ము ఎందుకు లాస్ట్ మినిట్లో ఇష్టం లేదని చెప్పింది? ఆ ముక్క నన్నడిగితే నాకెలా తెలుస్తుంది? మీ ఇంట్లోనేగా ఉంటుంది, పైగా నీ మరదలు, అంతకట్టగా ఎక్కువగా నీ భార్య కదా. ఎవర్రా భార్య? ఆ బంధం తెగిపోయి చాలా రోజులైంది, అందుకేగా వాణ్ణి పెళ్లి చేసుకోబోయింది. తెంపుకోవడానికి అది దేవుడేసిన బంధంరా, అంత ఈజీగా తెంపుకోలేవు. ఏడ్సేవలే, ఆఫీస్కి టైం అయింది, ఇక ఉంటానంటూ పెట్టేయబోతుంటే, ఒక్క నిమిషం చెప్పు, ఎందుకురా అంత పట్టుదల? ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకొని తనని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో. కానీ బాధపడింది నేను కావచ్చు, కానీ తనది తెలిసి తెలియని వయసు, పైగా చిన్నప్పుడు అలా ఉన్న అమ్మ పెద్దయ్యాక చాలా మారింది. నువ్వంటే దూరంగా ఉన్నావు, కానీ నేను ఇక్కడే ఉన్నానుగా, నా మాట విను.
ఈ పంతం వదిలేసి తనతో ఒక్కసారి మనస్ఫూర్తిగా మాట్లాడి చూడు. హితబోధ అయిపోతే నాకు పనుంది అంటూ లైన్ కట్ చేశాడు అర్జున్. వీడు మారడు. పాపం అమృత వాళ్ళ మావయ్య కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాడు. వీడేమో కాళ్ళు అరిగిపోయేలా తిప్పుతున్నాడు అనుకుని నిట్టూర్చాడు రమేష్. ఆనంద్, అర్జున్, ఎలాగైనా టెక్ సొల్యూషన్ వల్ల కాంట్రాక్ట్ మనకే రావాలి. వి విల్ ట్రై అర్జున్. నో, ట్రై చేయడం కాదు, 100% మనకే రావాలి. అలా ఎలా కుదురుతుందిరా? మనం ట్రై చేయగలం అంతేగా అంది నేహ. సీట్లో వెనక్కి వాలి పెన్ క్యాప్ని పెడుతూ తీస్తూ, ట్రై చేయడం ఎవరైనా చేస్తారు, కానీ సక్సెస్ అయ్యేలా ట్రై చేయాలి. దట్స్ ఇట్. బట్ దీనికోసం ఆ హరీష్ కూడా చాలా ట్రై చేస్తున్నాడంట. కీబోర్డ్ మీద వేళ్లాడిస్తూ, వాడు ట్రై చేస్తే వచ్చేదిగా. మన ఎంప్లాయీస్ అందరికీ ఈ ప్రాజెక్ట్ మనకు వస్తే ఊహించని గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. రాలేదంటే ఇంక్రిమెంట్ కూడా ఉండదని చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళే ఇంట్రెస్ట్గా పనిచేస్తారు. కానీ అర్జున్. అప్పుడే అమృత డోర్ ఓపెన్ చేయడంతో ముగ్గురు అటువైపు చూశారు. వచ్చే ముందు డోర్ నాక్ చేయడం మేనేజ్ అని తెలీదా నీకు అని గట్టిగా అరిచాడు అర్జున్. అది సారీ సార్, మీరొక్కరే ఉన్నారనుకుని వచ్చాను. పర్వాలేదులే రామ్మా అని ఆనంద్ అనడంతో లోపలికి వచ్చి లంచ్ బాక్స్ అంటూ ఎప్పుడూ పెట్టే చోట పెట్టేసి వెళ్ళిపోతుంటే, ఎండీ వచ్చిన తర్వాత రిసెప్షనిస్ట్ రాకూడదు, అందరికంటే ముందే వచ్చి ఇక్కడుండాలి. చెప్పు ఆనంద్, ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు అన్నాడు అర్జున్. నేను రోజు ఎర్లీగానే వస్తున్నాను సార్. ఈరోజు మా మామయ్య ఊరెళ్తుంటే లేట్ అయిపోయింది. ఇంకోసారి ఇలా జరగదు అనడంతో, నువ్వు వెళ్ళమ్మా అని తను వెళ్ళిపోయాక, రేయ్, నీకు లంచ్ ప్రిపేర్ చేసుకొని రావడం వల్లే కదరా లేట్ అవుతుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నా కోసమా, ఎవరికోసమా అని కాదు, టైం పంక్చువాలిటీ ముఖ్యం. ఎంప్లాయీస్ విషయంలోనే ఒప్పుకోను. తను వెళ్ళిన వైపు చూస్తూ, ఆఫ్టర్ ఆల్ రిసెప్షనిస్ట్ ఇదెంతా అంటుంటే, ఆ మాటలు వినిపిస్తుంటే, నువ్వు మా ఇంటికి మహారాణివమ్మా, నువ్వేం చెప్తే అదే జరుగుతుంది అన్న రఘురామయ్య మాటలు చెవుల్లో ఒకవైపు వినిపిస్తూ కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది అమృత.